కాళేశ్వరం అంశంలో గత పాలకులు ఊరు పేరు అంచనాలు మార్చి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. త్వరలోనే కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడతామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో కలిసి కమిషన్ నివేదికలోని అంశాలను సీఎం వెల్లడించారు. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ సమర్పించిన నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపిందని, భవిష్యత్తు కార్యాచరణతో పాటు కమిషన్ సూచనలను అమలు చేసేందుకు ముందుకెళ్తామని వివరించారాయన. 2007-8 సంవత్సరంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సంవత్సరంన్నర తర్వాత ప్రాజెక్టు రీడిజైనింగ్ల పేరు మీద తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి చేవెళ్ల వరకు నీళ్లు తీసుకురావాలన్న ప్రణాళికల్ని చంద్రశేఖరరావు గారు మార్చి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ప్రాంతాలలో బ్యారేజీలు నిర్మించి తద్వారా శ్రీపాద ఎల్లంపల్లిలో నీళ్లు ఎత్తిపోసి అక్కడ నుంచి తెలంగాణ ప్రాంతంలో సాగునీటి వసతులు కల్పిస్తా అని చెప్పి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగింది. ఊరు మార్చి, పేరు మార్చి, అంచనాలు మార్చి, అవినీతికి పాల్పడి అక్రమాలకు పునాదులు వేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు కూలిపోయింది. స్పష్టంగా కమిషన్ ఇందులో ఈ వివరాలన్నిటినీ పొందుపరిచింది. దానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు, నిర్మాణ సంస్థలకు సంబంధించి పూర్తి వివరాలను విశ్లేషణాత్మకంగా వారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ నివేదికను ఈరోజు మంత్రివర్గంలో ఆమోదించడమే కాకుండా రాబోయే రోజుల్లో శాసనసభలో ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పక్షాలకు వారి అభిప్రాయాన్ని చెప్పే అవకాశం కల్పించి, ఇంక్లూడింగ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ది దెన్ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు గారు, ఆనాటి సాగునీటి పారుదల మంత్రులు, ఇతర మంత్రులందరూ కూడా ఆనాడు మంత్రివర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పడమే కాకుండా చట్టసభలలో, శాసనసభలో కావచ్చు, శాసన మండలిలో కావచ్చు, ప్రజాప్రతినిధులు స్పష్టంగా ఈ నివేదిక పట్ల ఒక అవగాహన తెచ్చుకోవడమే కాకుండా వాళ్ళ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పడానికి అవకాశం కల్పించాలని ఈరోజు మంత్రివర్గ సమావేశంలో మేము నిర్ణయం తీసుకున్నాం. 2015-16లో మొదలుపెట్టిన ఈ పనులు 2018-19లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినని చెప్పి ఆనాటి ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు చెప్పడం జరిగింది. నిర్మాణం జరిగిన 3 సంవత్సరాల లోపే 2023 అక్టోబర్ ప్రాంతంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడము, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు పగుళ్ళు రావడము, ఆనాడు ప్రాజెక్టులు ప్రమాదంలో పడ్డాయి అని సాంకేతిక నిపుణులు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో సహా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు గుర్తించి వాటి మీద విచారణ చేసి, ఆ విచారణ సందర్భంగా ప్రణాళికల లోపం, నిర్మాణ లోపం, నిర్వహణలో లోపం, డిజైనింగ్, కన్స్ట్రక్షన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో లోపాలు ఉన్నాయి. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలని ఆనాడు రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నివేదికలు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో పిసిసి అధ్యక్షుడిగా నేను, శ్రీ రాహుల్ గాంధీ గారు మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శించి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాడు బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టులను పర్యటనలు చేపట్టి ఇందులో లోపభూయిష్టమైన నిర్ణయాలు, అవినీతి, ఆశ్రిత పక్షపాతము, నిర్లక్ష్య వైఖరి, ఎన్నో లోపాలతో కూడుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా కూలిపోవడం, దీని మీద విచారణకు ఆదేశిస్తాం ప్రభుత్వం అధికారంలోకి రాగానే అని చెప్పడం జరిగింది. అసెంబ్లీలో చర్చలు చేసిన తర్వాత చర్చల సారాంశం ప్రకారం భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. మీకు స్పష్టంగా చెప్పడం కోసమే మీ ఊహాజనితమైన కథనాలకు కానీ ఊహాజనితమైన ప్రశ్నలకు తావు లేకుండా ఉండడానికే కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన 4 రోజుల్లోనే మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి మంత్రివర్గ సమావేశం ఆ నివేదికను ఆమోదించి ఆ నివేదికలో ఉన్న సారాంశాన్ని నిక్షిప్తంగా మీడియా మిత్రులకు అందరూ కూడా కంప్లీట్గా ఇన్ డీటెయిల్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మీకు వివరించడం జరిగింది. దీంట్లో ఎలాంటి శశభిషలకు తావు లేదు. నివేదిక సారాంశాన్ని, సూచనల్ని తప్పకుండా ఈ ప్రభుత్వం పాటిస్తుంది. దానికి ఒక అప్రోప్రియేట్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకోదలుచుకున్నాం. మేము రాజకీయ కక్షాపూరితమైన చర్యలు చేపట్టినట్టు
లేకపోతే ఎవరి మీదనో వ్యక్తిగతంగా ద్వేషంతో నీ నిర్ణయాలు తీసుకున్నట్టు ఏమాత్రం చర్చలకు తావు ఇవ్వకుండా ఈ ప్రభుత్వము పారదర్శకంగా పనిచేయాలనుకుంటుంది. కాబట్టి ఈరోజు అన్ని వివరాలను మీ ముందు